పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 28:1-10 వరకు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గల్లేలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పిదినా నేను. వారు భయంతోను మహానందంతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకి వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. ఇప్పుడు విశ్రాంతి దినం గడిచిపోయాక ఆదివారం మగ్దలేనే మరి అదే కొందరు స్త్రీలు వచ్చారు సమాధి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి. అప్పటికే ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయి దొర్లింపబడి ఆ రాయి మీద దేవదూత కూర్చుని ఉంది. ఆ దేవదూత స్వరూపము మెరుపు వలె ఉంది. ఆ దేవదూత వస్త్రాలు తెల్లని తెలుపుతో దగదగా మెరిసిపోతున్నాయి, అంత తెల్లగా ఉన్నాయి ఆ దేవదూత వస్త్రాలు. అప్పుడు భూకంపం కలిగింది. ఆ రాయి దొర్లింపబడినప్పుడు సమాధి రాయ అక్కడ కావలి ఉన్న వారందరూ, సైనికులందరూ వణికి చచ్చిన వారి వల్లే పడున్నారు ఆ దేవదూతను చూడగానే, ఆ భూకంపాన్ని చూడగానే. ఇప్పుడు ఆ స్త్రీలతో దేవదూత అంటుంది, మీరు భయపడకుడి, మీరు యేసుక్రీస్తు ప్రభుని, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుని వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్తూనే ఉండే వారి శిష్యులతో బ్రతికి ఉన్నప్పుడు, నేను 3వ రోజున లేస్తానని. అలాగే ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి లోపలికి వెళ్ళి ఖాళీ సమాధిని చూసి ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ వార్త వాళ్ళకి తెలియజేయండి అని ఆ దూత చెప్పినప్పుడు వాళ్ళ స్త్రీలందరూ అది చూసి పరిగెడుతున్నారు ఆ వార్త మిగతా శిష్యులకు తెలియజెప్పడానికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభమవును గాక అన్నారు. అలాగే ఈ శుభాలు ఆయన బిడ్డలమైన మన కుటుంబాల్లో జరుగును గాక, ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శుభమవును గాక మీకు అని చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కేరు ఆ స్త్రీలు. అప్పుడు ప్రభు అంటున్నారు, భయపడకండి, నా సహోదరులతో మీరు చెప్పండి, గలిలేకి వెళ్ళమనండి వాళ్ళని, అక్కడ వాళ్ళు నన్ను కలుసుకుంటారు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు, ఆమేన్.